వనామీ రొయ్యలు ఆరోగ్యంగా పెరిగి వ్యాధుల నుండి దూరంగా ఉండేందుకు సులభమైన చిట్కాలు మీకు తెలుసా? హాయ్ నమస్తే ఎవ్రీవన్. వనామీ షింప్ ఫార్మింగ్లో టాప్ 6 డిసీజ్ మేనేజ్మెంట్ టిప్స్. వనామీ రొయ్యల పెంపకంలో వ్యాధులు నియంత్రించే 6 ముఖ్యమైన చిట్కాలు. మంచి ఎస్పీఎఫ్ సీడ్ మాత్రమే వాడాలి. అదేవిధంగా మంచి గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. స్టేబుల్ పీహెచ్ మెయింటైన్ చేయాలి. మంచి డిఓ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఆల్ మంచి పారామీటర్స్ కూడా ఉంచుకోవాలి. ఫాలో స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ మంచిగా సెట్ చేసుకోవాలి. బర్డ్స్ రాకుండా బర్డ్స్ నెట్, క్రాబ్స్ రాకుండా క్రాబ్స్ ఫెన్సింగ్. అదేవిధంగా అవుట్ సైడర్స్ వచ్చి రాకుండా చూసుకోవాలి. ఎవరైనా అవుట్ సైడర్స్ ఇన్ కేసు వచ్చినా కానీ వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని లోపల రావడానికి అవకాశం కల్పించాలి. మంచి ప్రొబాటిక్స్ వాడాలి. గుడ్ ఫీడ్ వాడుకోవాలి. రెగ్యులర్ పాండ్ శాంపింగ్ చేసుకోవాలి. చెక్ ద్వారా రోజు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా గట్ కలర్ హెల్త్ చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్ శాంపింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాండ్ క్లీన్గా ఉండాలి. మంచి డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడుకోవాలి. ఫీడ్ వేస్ట్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. స్లడ్జ్ మేనేజ్ చేసుకోవాలి. డర్టీ వాటర్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకుని వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సింపుల్ లైన్లో చెప్పాలంటే హెల్దీ సీడ్, క్లీన్ వాటర్, స్ట్రాంగ్ బయోసెక్యూరిటీ, గుడ్ probiotics, రెగ్యులర్ మానిటరింగ్, పాండ్ హైజీన్, హెల్దీ వనామీ ప్లస్ హై ప్రాఫిట్స్. లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నౌ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. బెటర్ వాటర్, బెటర్ షింప్, బెటర్ ఫ్యూచర్. లెట్స్ సక్సీడ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.